సుస్వాగతం. ఈనాటి మన ఊరు మన అభివృద్ధి కార్యక్రమంలో జాలా గ్రామ తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి గుంటి మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. జాలా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఎలాంటి నిధులను తీసుకువచ్చారు అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. ఓకే, జాలా గ్రామాన్ని అత్యంత అద్భుతంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపారని విన్నాం. అసలు ఎలాంటి కార్యక్రమాలు చేశారు సార్? సోషల్ సర్వీస్ చేసాము, స్వచ్ఛంద కార్యక్రమాలు. మొదటగా 2001లో అసలు ఈ గ్రామానికి రోడ్లు లేకుండా, 2001లోనే ఆనాడున్నటువంటి ఎక్స్ మినిస్టర్ అప్పుడున్న ఎమ్మెల్యే మోతుపల్లి నరసింహ గారి చొరవతో సహకారంతో నాబార్డ్ నిధుల ద్వారా, పిఎంజేఎస్ నిధుల ద్వారా మొట్టమొదటగా రోడ్లన్నీ వేసాము. అసలు గ్రామాన్ని నడవలేని పరిస్థితులు ఉన్నట్టు అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా అభివృద్ధి అంతా. తర్వాత ఇంటర్నల్ రోడ్స్, తర్వాత వాటర్ ట్యాంక్స్, తర్వాత గ్రామానికి కావాల్సిన బస్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా మౌలికంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతం మౌలిక సదుపాయాలన్నీ కల్పించేశారు ఈ గ్రామానికి. 90% కల్పించాను. ప్రజలు కూడా తొక్కుతున్నారు. స్టేట్ లెవెల్ అవార్డు కూడా 2 సార్లు వచ్చింది. ఒకసారి 2004లో వచ్చింది, మొన్న కూడా 2010 ఆదర్శ గ్రామం కింద తీసుకున్నారా సార్? బెస్ట్ మహాత్మా గాంధీ దానికి తీసుకున్నారు. ఓకే, మోత్కుపల్లి నరసింహులు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అని అంటున్నారు. మీరు ఎన్ని పర్యాయాలు ఈ గ్రామానికి సర్పంచ్గా ఉన్నారు సార్? నేను 2 పర్యాయాలు ఉన్నాను మేడం. తర్వాత ఇంకో 3 పర్యాయాలు నా అనుచరులు, నా మిత్రులు చేసుకోవడం జరిగింది. వారు కూడా నా సహకారం తీసుకున్నారు. నేను వారికి సహకరించి గ్రామాభివృద్ధికి కీలక పాత్ర వహించాను. ఓకే, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. సీసీ రోడ్లు ఉన్నాయా సార్ గ్రామం అంతా? 90% సీసీ రోడ్ వేసినాం మేడం. 100% అండర్ డ్రైనేజ్ చేయడం జరిగింది. బహుశా ఎక్కడ లేని విధంగా అండర్ డ్రైనేజ్ చేసాం. బండలు ఉన్నా కానీ పూర్తిగా అండర్ డ్రైనేజ్ చేసాము. ఎక్కడ కూడా వృధా కాకుండా. ఇక్కడంతా బండలు, తర్వాత ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దోమలు, మలేరియా, తర్వాత డెంగ్యూ వచ్చింది. తీవ్రమైనటువంటి 100 మందికి డెంగ్యూ రావడం వల్ల వెంటనే అక్కడ ఉన్నటువంటి హెల్త్ అండ్ మెడికల్ వాళ్ళు వస్తే మీరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అంటే వెంటనే నా సొంత నిధులతో, ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీ నిధులు లేవు, రేపున అన్ని పూర్తి చేశాను. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా మీరు సర్పంచ్గా పనిచేశారు. ఆ టైంలో పల్లె ప్రకృతి వనాలని, వైకుంఠ ధామాలని కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చారు ప్రతిష్టాత్మకంగా. ఆ కార్యక్రమాలు ఎలా సాగేశారు? ఇన్ టైంలోనే పూర్తి చేశారు. పల్లె ప్రకృతి వనం సూపర్ ఉంది, ఊరు బయట చాలా బాగుంది, నర్సరీ బాగుంది, ఆ తర్వాత డంపింగ్ యార్డ్ కూడా బాగుంది, శ్మశాన వాటికి కూడా మంచి కంప్లీట్ చేసాం. ఇన్ టైంలో పూర్తి చేసాం. అందుకే మాకు గ్రామానికి బెస్ట్ అవార్డు కూడా సోషల్ సెక్యూరిటీ దాని కింద మాకు బెస్ట్ జిల్లా అవార్డు ఇచ్చారు. పల్లె ప్రకృతి వనాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందరు సర్పంచులు బాధ్యతను ఎత్తుకొని చేసినప్పటికీ కొన్ని గ్రామాలలో నిధులు రాలేదు అని ఆవేదన చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీ గ్రామానికి నిధులు వచ్చాయా, లేకపోతే మీరు సొంతంగా పెట్టారా? సొంత నిధులే మేడం. ఇప్పటివరకు పాపం చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఒక ఘోరమైనటువంటి విషయం. కానీ ఇప్పటివరకు నిధులు 2019 నుంచి 2018లో ఎన్నిక జరిగింది. 2019లో కొంచెం స్టార్టింగ్ 6 months నిధులు వచ్చాయి. తర్వాత మిగతా టైం అంతా నిరుతుల కొరిగితోనే గ్రామ పంచాయతీ నడుస్తూ ఉన్నాయి. 1000 లోపున జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ చాలా దుర్బలంగా ఉన్నాయి. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దగ్గర 70 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అది మీ అందరికీ మీడియా ద్వారా స్టేట్ అంతా తెలిసిన విషయమే. మరి మొన్న తెలంగాణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రకృతి వనం కానీ, నర్సరీస్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ చేసిన కార్యక్రమాలలో 19 అవార్డు, 20 దేశంలో ఇస్తే 19 అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయి. మరి దాంట్లో మేము అందరం భూమిక వహించాం. మా నాటి ముఖ్యమంత్రి గారు మరి నిధులు ఇవ్వలేదు కానీ పనులు చేయించిండు. అధికారులను, ఐఏఎస్ ఆఫీసర్స్ మా మీద పెట్టి ఇమీడియట్గా పని చేయాలని పంచాయత్ సెక్రటరీలను, సర్పంచులను ఒత్తిడి చేసి పనులు చేశారు. ఇప్పటి వరకు కూడా చాలామందికి ఒక్కొక్కరికి 20 నుంచి 50 లక్షలు రావాల్సి ఉంది.
సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ నిధులు ఇస్తుందని అనుకుంటున్నారు? గౌరవ ముఖ్యమంత్రి మొన్న రేవంత్ రెడ్డి గారిని మంత్రి సీతక్కని కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. తర్వాత మేము వాళ్ళు రాజకీయాలు ఉన్నారు కాబట్టి పంచాయతీ సెక్రటరీ అనితా రామచంద్రన్ గారిని, అదేవిధంగా దివ్య మేడం కలెక్టర్ ఆదిలాబాద్లో మొన్న ఇప్పుడు స్పెషల్ పంచాయతీ సెక్రటరీగా ఉన్నారు, వారిని కలిసాము. తర్వాత కలిస్తే తప్పకుండా మీకు రావాల్సింది, మీకు న్యాయమైన హక్కు ఇది, మీకు చట్టం చేసినప్పుడు చట్ట ప్రకారం డబ్బులు ఇవ్వాలి, చట్టం చేసిన తర్వాత మీతో పని చేయించారు, ఆ ప్రకారం మీకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అంటే మీరు ముఖ్యమంత్రి గారు మరొకసారి కలవమంటే మరొకసారి కూడా కలవడం జరిగింది. మార్చిలో వేస్తున్నాం, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూన్ వచ్చింది, మళ్ళీ స్థానిక సంస్థలకు ఎన్నికలు పెడతామంటారు, ఇప్పటివరకు డబ్బు రాలేదు. చాలా ఇబ్బందులు ఉన్నారు మేడం. మీరు సర్పంచుల ఫోరం వైస్ ప్రెసిడెంటా సార్? స్టేట్ వైస్ ప్రెసిడెంట్. సో మరి ఆ సర్పంచుల కోసం ఎలాంటి పోరాటాలు చేశారు సార్? అసలు ఆ సంఘం పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది? అప్పటి వరకు సంఘం లేకుండే, ఎప్పుడైతే మాకు 2022లో సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్ణయం తీసుకున్నాం, ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుంటే మరి ఎక్కడి నుంచి ఇస్తుంది నిధులని. మొట్టమొదటిగా రంగారెడ్డి జిల్లాలో కాసిం అనే ఒక సర్పంచ్ చనిపోయాడు. అప్పటి నుంచి చలనం చెందినటువంటి వివిధ పార్టీలు అందరం కూడా ఏకమై వెంటనే ఒక సుందరయ్య భవన్లో మీటింగ్ పెట్టుకొని మనం ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ప్రభుత్వం మన డబ్బులు ఇవ్వదు, మనకు చాలా ఇబ్బందులు అవుతాయి, మన కుటుంబాలు ఆగమవుతాయి అని ఒక నిర్ణయం తీసుకొని అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్, ఇంకా మిగతా ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా మాకు సహకరించి, ఎంఎల్ పార్టీ వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. వారందరూ కూడా సర్పంచులు న్యాయమైన హక్కు అని ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే సీతక్క గారు కానీ, ఆనాడు రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ఆనాడు దుద్దుల శ్రీధరబాబు గారు కానీ చాలామంది మాకు సపోర్ట్ చేశారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ముఖం చాటేస్తూ ఉన్నారు. అప్పుడు సపోర్ట్ చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు సార్ హెల్ప్ చేయట్లేదు? అది అర్థం కావట్లేదు. ప్రభుత్వము అధికారంలో లేనప్పుడు అన్నీ చెప్పిండ్రు, అన్నీ ఇప్పిస్తామన్నారు, మీకు మేము ఉన్నాం ప్రతిపక్షంగా, మీకు మేము సపోర్ట్ చేస్తున్నాం, న్యాయమైన హక్కు మీ సర్పంచులు, కావాల్సినటువంటి అప్పులు చేశారు, అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, మీకు మేము వెంట ఉంటామని చెప్పారు. ఎన్నికైనా 3 నెలల తర్వాత, వెంటనే పోతే బాగోదని 3 నెలల తర్వాత మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. సార్ మాకు ఈ విధమైనటువంటి ఎంబీ రికార్డ్ చేసి ఆన్ రికార్డ్ చేసి పెట్టి ఉన్నాం, చేయకపోతే ప్రభుత్వ అధికారులు సస్పెండ్ చేస్తామన్నారు, చేస్తే ప్రభుత్వం నుంచి నిధులు లేవు. గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు డిసెంబర్లో వేస్తామన్నారు, నవంబర్లో వేస్తామన్నారు, ఎన్నికల కోడ్ వచ్చింది, మీకు డిసెంబర్ 6వ తారీఖు నాడు మీకు మొత్తం అమౌంట్ పడుతుంది అన్నారు. 22 నెలల నుంచి ఎస్ఎఫ్సి రావట్లేదు, 25 నెలల నుంచి 15వ ఆర్థిక నిధులు రావట్లేదు. ఈ విధంగా కేంద్రం ఇచ్చినా కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది, ఎన్ఆర్జీఎస్ వాడుకుంది. ఈ విధంగా వాడుకోవడం, మరి మేము కట్ ఆఫ్ డేట్ నవంబర్ 6వ తారీఖు నాడు మీ అందరి అకౌంట్లలో డబ్బులు పడతాయని ఆనాడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న సందాన్ సుల్తానియా అని సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ, అతను చెప్పాడు. కానీ ఈరోజు మాట మార్చుతున్నాడు, అది పట్టించుకోవట్లేదు, దుర్మార్గమైన అవాయిడ్ చేస్తూ ఉన్నాడు. అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎంత నియంతలా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సో ఈ సర్పంచుల ఫోరంలో అన్ని పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి సర్పంచులు ఉన్నారా సార్? ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? గతంలో ఒకే పార్టీకి ఉండేవాళ్ళు, ఇప్పుడు అందరం ఏకమవుతా ఉన్నాం. ఎందుకంటే అందరికీ ఉన్న సమస్యలు ఇవి, ఒకరి ఇద్దరి సమస్యలు కాదు. అనేక మంది ఆత్మహత్యల్లో పాపం చాలామంది చనిపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు చాలామంది కూడా ఈ అప్పులు చేసి వాళ్ళకు, నిన్న కూడా కరీంనగర్లో ఒక తాజా మాజీ సర్పంచ్ కూడా 39 లక్షలు అప్పు ఉంటే చనిపోయాడు. నేను మొన్నగా ఇంకా జనగామ దగ్గర వడ్లకొండ సర్పంచ్ గారు కూడా అంటున్నారు, నాకు 70 లక్షలు అప్పు ఉన్నది గవర్నమెంట్, నేను ఎస్సీ దళిత మహిళను, నాకు ఎక్కడి నుంచి వస్తాయిదని వాపోతాను. ఇది మరి ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది అనుకుంటున్నారు సార్? ఉద్యమం ఇద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఉద్యమం ఇస్తున్నాం మేడం. మొన్న కూడా ఎలక్షన్ కమిషన్ గారిని కూడా కలవడం జరిగింది. మా డబ్బులు ఇచ్చిన తర్వాతనే మీరు రావాలని మొన్న అన్ని మీడియాలలో వచ్చింది, అంత స్టేట్ అంతా కూడా వైరల్ అయింది. గతంలో కూడా ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా వైరల్ అయింది. అంతకుముందు గన్ పార్క్ దగ్గర కూడా ఒక దీక్ష చేసాం ఒకరోజు. తర్వాత నెక్స్ట్ ఇందిరా పార్క్ దగ్గర 8వ తారీఖు, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదు, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర అన్ని రాజకీయ పార్టీలను కలిసి ఒక 2 రోజులు నిరాహార దీక్ష పెడదామని చూస్తున్నాం మేడం. అది కూడా స్పందించకపోతే ఈ ఉద్యమానికి ఇంకా తీవ్రమైన ఉద్యమం చేద్దామని అనుకుంటున్నాం మేడం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు, కాంగ్రెస్ వచ్చాక కూడా ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు, అప్పులకు వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి కదా సార్. ఆ అప్పులు సర్పంచుల పేరు మీద ఉన్నాయా, గ్రామ పంచాయతీల పేరు మీద ఉన్నాయా? ఎంబీ రికార్డ్ అనేది జనరల్గా గ్రామ పంచాయతీ మీదనే ఉంటుంది మేడం. ఎందుకంటే అది రికార్డ్స్ అన్ని పంచాయత్ సెక్రటరీ దగ్గర ఉంటాయి. వాస్తవంగా అది పెట్టడం మాత్రం సర్పంచులు పెడతారు, ఎంబీలు మాత్రం సర్పంచ్ అనే రికార్డ్ చేస్తారు. బట్ ఏంటంటే వాడు ఇచ్చేటప్పుడు
పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్ను, ఉప సర్పంచ్ను ముగ్గురిని కలిపి జాయింట్ చెక్ పవర్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎంపీలు మొత్తం సర్పంచ్ పేరు మీద రికార్డ్ అయి ఉంటాయి. అంటే గ్రామ పంచాయతీలలో సర్పంచులకు కూడా చెక్ పవర్ తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా సార్. సో ఆ నేపథ్యంలో ఎలా అనిపించింది ఒక పవర్ తీసేస్తే? ఈసారి ఒక చట్టం చేసారు మేడం. ఆ చట్టం ఏంటంటే ఉప సర్పంచ్, సర్పంచ్ చేస్తూ చట్టం చేసారు. చట్టంతో పాటు ప్రతి నెల ఇంత డబ్బు ఇస్తున్నాం, ఆ డబ్బులు ఖర్చు పెట్టాలని పబ్లిక్లు చెప్తే పబ్లిక్ అంతా వచ్చి మా గవర్నమెంట్ డబ్బులు వస్తున్నాయి అంటే వాళ్ళు వినే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇస్తా అంటుంది, ప్రభుత్వం ఇస్తున్నది అన్ని రోజు ఆనాడున్న మంత్రి పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రవెల్లి దయాకర్ రావు నెల 330 కోట్లు ఇస్తున్నా అంటున్నాడు. ముఖ్యమంత్రి అంటున్నారు. అసలు మీరే కావాలని తింటున్నారని ఈ యొక్క పాలక మండలి మీద సర్పంచుల మీద ఒత్తిడి చేయడంతో సరిగా వాళ్ళు ఎట్లా ఇస్తారు, ఇచ్చేదన్న ఇమీడియట్గా మేము అందరం కూడా ఏదైతే యాక్షన్ ప్లాన్ తయారు చేసినామో ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం పనులు చేసినాం. వారి కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధుల కోసం వెయిట్ చేయడం. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే మేడం, గతంలో ఎన్నడూ కూడా ఈ గ్రామ పంచాయతీ కరెంటు బిల్లు ఉండకపోయేది. అది పోయిన టర్మ్లో సగం భాగం తీసుకున్నారు. గత 4 టర్మ్లో ఉన్నటువంటి సర్పంచులు అప్పులన్నీ కూడా ఈ టర్మ్లో కట్టించుకున్నారు. చంద్రబాబు నాయుడు నియంత్రణ వ్యవహరించిన అతను ఎలక్ట్రిసిటీ బిల్లు మాఫీ చేసిండు. జనార్దన్ రెడ్డి గారు, మర్రిచెన్నారెడ్డి గారు, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఎన్టీ రామారావు దగ్గర నుంచి గ్రామ పంచాయతీ నిధులు కరెంటు బిల్లు అనేది మాఫీ ఉంటుండే. ఈసారే బాగా దుర్మార్గంగా గత ప్రభుత్వం అంటే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారైనా కానీ ప్రజలకు కొంతమంది మేలు చేసిన వాస్తవం గ్రామ పంచాయతీలు సర్పంచులు ఉసురు పోసుకున్నారు. అంటే ఆ కరెంటు బిల్లు మొత్తం మీరే పే చేయాల్సి వచ్చింది 90% మేడం. 2019 నుంచి చిన్న గ్రామ పంచాయతీ 70,000 వస్తే 40,000 కరెంటు బిల్లు కట్టడం, 30,000 శాలరీస్ ఇవ్వడం, 70,000 పోతుంది. ట్రాక్టర్ ఈఎంఐలు మనం జేబు నుంచే కడుతున్నాం, ట్రాక్టర్ డీజిల్ మనమే చేస్తున్నాం, గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ అంతా నెలవారీగా 30 నుంచి 40,000 రూపాయలు సర్పంచ్ జేబు నుంచి పెట్టుకుంటూ పోతా ఉన్నాం. అది అట్లాంటిది 2 సంవత్సరాల దగ్గర అంటే 8 నుంచి 9 లక్షల రూపాయలు ప్రతి సర్పంచ్ జేబు నుంచి పెట్టి పెద్ద పంచాయతీలకు ఇబ్బంది లేదు. ఏదో 1000 లోపు జనాభా ఉన్న సర్పంచ్లకు మాత్రం చాలా ఇబ్బంది అయింది, చిన్న గ్రామ పంచాయతీలు ఉన్న వారికి మాత్రమే. సో ఇక్కడ ఎలా ఉంది సార్ పారిశుద్ధ కార్మికులు ఎంతమంది ఉన్నారు వారికి? అసలు పారిశుద్ధ కార్మికులు 2 ఉన్నారు మేడం. వాటర్ మ్యాన్ ఒక అతను ఉంటాడు, లైట్సింగ్ వేసేవాడు ఒక అతను ఉంటాడు, కారోబర్ ఒకటి, మొత్తం 5 మంది సిబ్బంది ఉన్నారు. సిబ్బంది కూడా చాలా బాగా చేయించిన గతంలో. ఇప్పుడు ఈ మధ్యన ఇక ప్రభుత్వం ఆ తర్వాత అధికారుల పాలన కాబట్టి వాళ్ళకి ఎవరు ఇనట్లేదు, సెక్రటరీలకు ఇనట్లేదు, వాళ్ళకి వాస్తవం కూడా 5 నెలల శాలరీస్ కూడా ఇవ్వట్లేదు, సిబ్బందికి శాలరీస్ లేవు. ఇప్పుడు సర్పంచుల పదవీ కాలం ముగిసిపోయింది. సో వాళ్ళకు అధికారం మిమ్మల్ని వచ్చి అడగలేరు. మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా మళ్ళీ పోటీ చేద్దాం అనుకుంటున్నారా మీరు? రిజర్వేషన్ ఏముంటుందో తెలియదు కదా. రిజర్వేషన్ బట్టి మనం ఆలోచనలు ఉంటాం. చేద్దామని వాళ్ళకి సర్వీస్ చేద్దామనే కదా ఇంతకాలం మనం కష్టపడింది. మన ఆస్తులు అమ్ముకొని లేకపోతే భార్య పిల్లలను వదిలిపెట్టేసి రకరకాల ఇబ్బందులు ఉన్నా సోషల్ సర్వీస్ చేస్తూ అందరికి సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కానీ మరి ఈ స్థాయికి రావడం అంటే గొప్ప విషయం కాదు మేడం. మన సొంత కోసం చూసుకుంటే ఒక టర్మ్ అవుతాం. ఏనాడు కూడా మనం ఇండిపెండెంట్ కూడా ప్రజలు ఆదరించిండ్రు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆదరించారు. మొన్న కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అందరు కూడా నాకే సపోర్ట్ చేసి నువ్వైతే బాగా చేస్తావని సపోర్ట్ చేశారు. మనకు ప్రజలంతా పాపం వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటా. ఎందుకోసం అంటే రకరకాలుగా మనకు సపోర్ట్ చేసి గ్రామంలో ఏ ఎన్నిక కూడా వాళ్లకు ఎదుటివానికి అవకాశం ఇవ్వకుండా మనకు చేస్తూ ఉన్నారు. ఒకటే వాడి మీద గెలుస్తూ ఉంటారు వాళ్ళు. ఈ గ్రామంలో పాఠశాల ఏమన్నా ఉందా సార్? స్కూల్ ఉంది మేడం, యూపీఎస్ స్కూల్ ఉంది. డ్రాపర్స్ అయితే అందు కారణంగా చిన్న స్కూల్గా 4th క్లాస్ వరకు మళ్ళీ రీఓపెన్ చేయించాను స్కూల్. మొన్నటిసారి రీఓపెన్ చేయించాను. ఆ డబ్బులు కూడా నేనే ఖర్చు చేపిస్తున్నాం. ఒక అమ్మాయికి కూడా శాలరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక టీచర్ని కూడా మీరే పెట్టి విద్యా బోధన చేస్తున్నారు. అంగన్వాడీలు ఏమన్నా ఉన్నాయా సార్? అంటే కొత్త జాల గతంలో ఒకటే పంచాయతీ ఉండే, సపరేట్ అయింది. ఒక అంగన్వాడీ ఉంది మేడం. అంగన్వాడీ బిల్డింగ్ లేదు కానీ అంగన్వాడీ నడుస్తూ ఉంది. గవర్నమెంట్ బిల్డింగ్లోనే నడుస్తూ వస్తాం. సో గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని జాలా గ్రామ ప్రజలకు అందించగలిగారు? 99% అందించారు మేడం. అందించలే ఇంకా కూడా ప్రైవేట్ స్కీమ్స్ కూడా తీసుకొచ్చి పబ్లిక్ ఎవ్రీ 3 monthస్కి ఒకసారి ఇది మన మెడికల్ క్యాంప్ పెట్టించాము. ఎవ్రీ 3 monthస్కి ఒకసారి. గతంలో కూడా మనం ఇది కరోనా టైంలో శానిటైజర్స్, తర్వాత హైడ్రోక్లోరోఫామ్ అంటే గ్రామంలో నుండి పారిశుద్ధ్యం కోసం మొత్తం కాన్స్టిట్యూన్సీ మొత్తం ఇవ్వడం జరిగింది. ఒక దాతను పట్టేసి 25 లక్షలు లోన్ చేసి మొత్తం ప్రతి గ్రామ పంచాయతీకి మేము సప్లై చేయడం. గ్రామ పంచాయతీ
రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది సార్? అంటే మా ఫాదర్ వచ్చి టీడీపీలో ఉంటుండే. మన ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చిన తర్వాత మోతుపల్లి నరసింహ గారు వెంబడి పడి తీసుకొచ్చి గ్రామంలో పెట్టడం జరిగింది. ఆనాడు మోతుపల్లి నరసింహ ఎక్స్ మినిస్టర్గా ఉంటూ నేను చదువుకున్న టైంలో తీసుకొచ్చాను సార్. ఓకే. చదువుకునేటప్పుడు ఎక్కడ సార్ మీరు విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది? నేను ఇంటర్ వచ్చి భువనగిరిలో చదువుతున్నాను, ఐటీఐ చేస్తున్నాను. అప్పుడు తర్వాత నేను అప్రెంటిస్షిప్ అని హైదరాబాద్లో ట్రైనింగ్ చేస్తున్నాను. మోతుపల్లి నరసింహ గారు తీసుకొని వచ్చి ఊర్లో నాకు ఒక లీడర్షిప్ స్ట్రెంత్ కావాలని తీసుకొచ్చాను. ఓకే. అంటే విద్యార్థులను కూడా ఒక నాయకులను చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని తీసుకువచ్చారు. సో ఫస్ట్ మీ యొక్క ప్రస్థానం టీడీపీ నుండే? టీడీపీ నుండి ఏ పోస్టులు చేసుకుంటూ వచ్చారు సార్? నేను విలేజ్ ప్రెసిడెంట్ చేశాను. తర్వాత తెలుగు యువత మండల్ జనరల్ సెక్రటరీ చేశాను. తర్వాత మండల్ పార్టీ ప్రెసిడెంట్ చేశాను. స్టేట్ లెవెల్లో తెలుగు రైతు కార్యవర్గ సభ్యుడిగా చేశాను. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేయడం జరిగింది. తర్వాత మా పార్టీ ఇక్కడ లేకపోవడం వల్ల మేము టీఆర్ఎస్లోకి ఈ 1-2 ఇయర్స్ బ్యాక్. ఓన్లీ 1-2 ఇయర్స్ బ్యాక్. అంతకుముందు టీడీపీలోనే ఉన్నారా సార్? 3 ఇయర్స్. అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీడీపీ పార్టీ నుండే ఉన్నారు? జాయింట్ యాక్షన్ ప్లాన్ దాంట్లో ఉన్నాం. ఓకే. సో మన జాలా గ్రామ పంచాయతీలో కళ్యాణ లక్ష్మి పథకం ఎవరికైనా ఇచ్చారా సార్? 19 మందికి ఇచ్చినాం. మొత్తం 19 మందికి వచ్చింది కళ్యాణ లక్ష్మి పథకం. ఇంక్లూడింగ్ మా కూతురు కూడా ఇచ్చారు. అవునా? తీసుకున్నాం. మంచి ప్రోగ్రామ్. కళ్యాణ లక్ష్మి అయితే, మిషన్ భగీరథ అయితే, రకరకాల స్కీమ్స్, మరి కేసీఆర్ గారు ఉచిత విద్యుత్ అయితే, ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. సో మిషన్ భగీరథ ఎలా ఉంది సార్? ఒకప్పుడు ఎక్కడ చూసినా మహిళలు బిందెలు పట్టుకొని కనబడేవారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ స్కీమ్తో ఇక్కడ గ్రామానికి ఇంటింటికి నీళ్ళు వచ్చాయా సార్? 100% సక్సెస్ అయింది. నేను కూడా ఆనాడు వ్యతిరేకించిన వాడిని. నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఈ పైప్ లైన్ ఎందుకు వేస్తున్నారు, గవర్నమెంట్ నిధులను వేస్ట్ చేస్తున్నాను అనుకున్నాను. బట్ ఏంటంటే మొన్న నేను మొన్న వచ్చిన తర్వాత కూడా ఒక 1 ఇయర్ ప్రాబ్లం వచ్చింది. తర్వాత మిషన్ భగీరథ ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి సఫిషియెంట్ వాటర్ గ్రామంలో అందరూ కూడా సరిపోయే నీళ్ళు వచ్చిన. పాపం అనేక మంది మీరు అన్నట్టుగా ట్రాక్టర్లతోనే చేయించాము. బోర్లు ఎయిర్ తీసుకొచ్చి గ్రామంలో నీళ్ళు ఇచ్చేవాళ్ళం. చిన్న దాంతో కొట్టించేవాళ్ళం. రకరకాల ఇబ్బందులు ఉండే. వాస్తవంగా కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెట్టడం చాలా గొప్ప విషయం. అది ఈ ప్రభుత్వమైనా ఇంకో ప్రభుత్వమైనా కంటిన్యూ చేయాల్సిందే. అంటే అది మాత్రం ప్రజలకు ఉపయోగపడేది అంటారు? చాలా ఉపయోగపడుతుంది. సో రైతులు ఇక్కడ ఎక్కువగా వ్యవసాయ కుటుంబీకులు ఉన్నారని విన్నాం. సో వారికి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏమైనా అందాయా సార్? బీమా 4గురికి వచ్చింది మేడం. 4గురికి వాళ్ళ అకౌంట్లోకి వచ్చేసింది. మంచి స్కీమ్. రైతు బంధు కూడా 95% 5 acres లోపు ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ కూడా రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. రైతు బంధు సకాలంలో వేయడం వల్ల రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇది మంచి స్కీమ్స్. ఈ 2 కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు, రైతు బీమా కానీ, తర్వాత ఈ ఉచిత కరెంటు కానీ, ఈ మన ఆసరా పెన్షన్స్ కానీ చాలా బెస్ట్ స్కీమ్స్. పింఛన్ ఎంతవరకు ఇస్తారు సార్ ఇక్కడ? ఇప్పుడు ఇది చిన్నపాటి గ్రామ పంచాయతీ అన్నారు కదా, ఎంతవరకు ఇస్తుంటారు? అంటే ఈ టైం వరకే ఇస్తామని ఏమన్నా రూల్ ఉందా? ఇస్తారు మేడం. అది 100% 3 రోజులు అంతా ఇక్కడే ఉంటారు కాబట్టి చేసుకుంటారు. వచ్చిన 3 రోజులు అది చేసుకుంటారు. 3 డేస్లో మా దగ్గర మా రేషియో ప్రకారం 162 వస్తున్నాయి. 162 మంది అంటే దాదాపుగా 1/4 వస్తున్నారు. అయితే ఒక చిన్న విషయం ఏం జరుగుతుందంటే హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ వస్తున్నారు. జనాభా అంతా హైదరాబాద్ చూపిస్తారు. ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇంకా కూడా ఊర్లో ఓటు కోసం మాత్రం ఇక్కడ వస్తున్నారు. మిగతా పిల్లలు వాళ్ళంతా అక్కడ ఉంటున్నారు. అంటే అక్కడ సెటిల్ అయిపోయారు, కానీ ప్రాతినిధ్యం మాత్రం ఇక్కడ వస్తున్నారు. జరుగుతుంది. సో మొత్తం ఎంత ఉంటారు సార్ ఈ ఊరు జనాభా? ఎంత ఉంటారు ఇప్పుడు వచ్చి 722 ఓటర్స్ అయినారు. 722 జనాభా కూడా ఉంది. 722 ఓటర్లు జనాభా. అంటే పిల్లలు వాళ్ళు లేరా? అంత ఉన్నది కానీ అది రావట్లేదు. ఎందుకంటే చెప్తున్నాను కదా మీకు, హైదరాబాద్ వాళ్ళంతా ఓటక్కిడే కల్పించుకున్నారు. ఒక 100 మంది ఓటకి కల్పించుకున్నారు. ఆ 100 మంది పిల్లలంతా ఇక్కడ చూపిస్తున్నారు. దానివల్ల మనకు డబ్బులు రావట్లేదు. సెన్సెస్ ప్రకారం పర్ హెడ్ ఇంత అని వస్తుంది. 18 రూపీస్, 22 రూపీస్ ఇది వస్తుంది. అది కూడా రావట్లేదు. దానివల్ల నష్టపోతున్నారు. అంటే ఎక్కువగా పిల్లలంతా వలస వెళ్ళిపోయారు. ఓన్లీ తల్లిదండ్రులను ఇక్కడ ఉంచేశారు. అంటే పిల్లలు ఇక్కడే ఉన్నారు. హైదరాబాద్లో ఓటర్స్ అంతా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. సో ఇంకా జాలా గ్రామంలో ఏమేమి స్కీమ్స్ చేశారు సార్? అసలు మీరు ఫస్ట్ సర్పంచ్ అయినప్పుడు ఈ ఊరి పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి?
ఫస్ట్ గ్రామానికి రోడ్లు లేకుండా మేడం, రోడ్లన్నీ వేయడం జరిగింది. అంచెలంచెలుగా వాటర్ ట్యాంకులు అయితేంది, ఒక బోర్లు అయితేంది, తర్వాత RIDF అని ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు RIDF ఎవరి చెక్ డ్యామ్స్, కుంటకట్టలు అట్లాంటివి వేసి వాటర్ స్టోరేజ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా 2016 ఆ టైంలో కూడా డబ్బులు లేకుండా, 2013 నుంచి 16, 19 వరకు ఉన్న సర్పంచ్ కూడా డబ్బులు లేకుండా ఉన్న 19 ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ ఒక 20 లక్షలు ఇవ్వడం వల్ల మొత్తం ఇంటర్నల్ రోడ్స్, CC రోడ్స్ వేయడం జరిగింది. దానికి తోడు గౌరవ ఎమ్మెల్యే గారు సునీతా మహేందర్ రెడ్డి గారు కూడా ఒక 10 lakhs ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి మొత్తంగా ఒక 35 lakhs CC రోడ్ వేయడం జరిగింది. గ్రామానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అమౌంట్ ప్రజల కోసం ఖర్చు చేశారు. సో ఇక్కడ ఏమైనా ఏకగ్రీవంగా ఏమైనా ఎన్నుకున్నారా సార్, లేకపోతే పోటీ పడేది? నేను 2001లో ఏకగ్రీవమైన మేడం. 2001లో అప్పుడు టీడీపీలో ఉన్నాను. అంత TRS వేవ్ ఉంది. నేను ఒక్కడిని అవకాశం వచ్చింది ఏకగ్రీవం. అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. చేశారు. ఆనాడు సపోర్ట్ చేసి నేను విద్యార్థిలో ఉన్నాను, యాంగ్లో ఉన్నాను. ఆనాడు మంత్రిగా ఉండే నరసింహ గారు. కాకపోతే ఏంటంటే ఇక మనకు అవకాశం ఇచ్చారు, చేసిన ఫాస్ట్ వర్క్ చేసిన. ఎంత చేయాలో మంత్రి గారు ఊరికి చేసుకునే పని నేను చేసుకున్నాను. ఇంకా ఈ ఊర్లో సమస్య అనేది లేదు. ఇంకా సమస్య అంటే గ్రామం పెరుగుతున్న వసతుల కోసం మాత్రమే కొన్ని అవకతవకలు ఉన్నాయి తప్పితే అన్ని రకాల సౌకర్యాలు వచ్చేసాయి. సో ఇక్కడ ఉన్నటువంటి వారికి పాఠశాల, బస్సు సౌకర్యం ఎలా ఉంది సార్? కొన్ని ఊర్లకు బస్సులు లేవు అంటున్నారు. మన దగ్గర బస్సులు ఉన్నాయి. ఎన్ని ట్రిప్పులు వస్తుండొచ్చు? దాదాపు 6 ట్రిప్పులు వస్తున్నాయి. 6 ట్రిప్పులు వస్తున్నాయి. ఎక్కే వాళ్ళు ఇప్పుడు తక్కువ ఉన్నారు. బస్సు ఫెసిలిటీస్ బాగున్నాయి. ఉచిత బస్సు పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఉచిత బస్సు వేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. వాళ్ళే కొట్టుకోవడం, వాళ్ళే చేయడం, ఆ రెవెన్యూ అంతా ప్రజలకు చెందకుండా వృధా అవుతుంది అనేది నా అభిప్రాయం. ఆ వృధా కాకపోతే దానివల్ల ఏమన్నా వేరే ఉపయోగం చేసుకుంటే అయిపోతుంది. అబోవ్ 60 years ఉన్న ఓల్డ్ ఏజ్ ముసలిలకు ఫ్రీ ఫెసిలిటీ అంటే ఒక ఏజ్ లిమిట్ పెడితే బాగుండేదని అంటారు. ఏజ్ లిమిట్ పెట్టాలి, దాంట్లో పర్సంటేజ్ కూడా చేస్తే బాగుంటుంది. అనవసరమైన వాటిని తిరిగి వాళ్ళ బస్సులో కొట్టుకోవడం చూస్తూ ఉన్నాం ఈ రోజులలో. అది కరెక్ట్ కాదు. స్కీమ్ ప్రభుత్వం ఇచ్చే స్కీమ్. జీరో బిల్లులు ఎవరికైనా వచ్చాయా సార్? ఇక్కడ జీరో బిల్లులు అందరికి వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మేడం, అది జీరో బిల్లు కూడా 200-300 రూపాయలు పే చేసేవాళ్ళు ఉన్నారు. అనవసరంగా వాడికి అవకాశం ఇచ్చినారు. ఎలక్ట్రిసిటీ వాడు కరెంట్ నైట్ పోయిందనుకో వాడు రాడు. మన దగ్గర డబ్బులు వస్తలేవు, మనకి ఎందుకు? రేపు శాలరీస్ ఎక్కడి నుంచి ఇస్తే గవర్నమెంట్ ఇవ్వలేదు కదా. కోట్ల రూపాయలు అప్పులు చేసి కూర్చుంటే పోతూ ఉంటే ఉచితాలు పోతే కష్టం కదా. రేపటికి మినిమం ఫేర్ వేయాలి. మినిమం ఫేర్ వేస్తేనే అది డెవలప్మెంట్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. వ్యవసాయ భవన్లకు 20 రూపాయలు వేస్తున్నారు, దానివల్ల మెయింటెనెన్స్ ఫీజు వస్తుంది. ఇట్లా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సో ఇప్పుడు రైతులకు కరెంట్ ఎలా వస్తుంది సార్? పర్లేదు మేడం, 18 hours ఇస్తున్నారు. 18 hours ఇస్తున్నారు. ఆనాడు కేసీఆర్ ఏది ఇచ్చినా వీరు కూడా ఇస్తున్నారు. అట్లా కానీ ట్రిప్ అవుతా ఉంది, మాటి ట్రిప్ అవుతుంది. దానివల్ల నీళ్లు బాగున్నాయా సార్ ఇక్కడ? వాటర్ పర్లేదు మేడం, వాటర్ పర్లేదు. అంటే ఇంతకు ముందు కొన్ని చోట్ల నీరు అందక పొలాలు ఎండిపోయాయి అన్నారు, అలాంటి పరిస్థితి ఏమన్నా ఉందా? అదే కూడా మన వాటర్ అందరికి కొంత ఎండిపోయింది, వాటర్ వాస్తవం. కానీ మనం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ 15 ప్యాకేజ్ ద్వారా తీసుకున్నామో అది పూర్తి చేయలేకపోయినాం. అది వచ్చేసి ఉంటే ఈ 6 నెలల్లో సఫిషియెంట్ వాటర్ అవుతుంది. ఈ కాన్స్టిట్యూషన్ మొత్తం సఫిషియెంట్ వాటర్ అవుతుంది. సో మరి ఈరోజు మన ఊరు మన అభివృద్ధి కార్యక్రమంలో మరి ఈ యొక్క గ్రామాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. 1, 2, 3 పర్యాయాలు మీరు సర్పంచ్గా అయ్యి ఈ యొక్క గ్రామ ప్రజలకు ఎంతో చేరువైనటువంటి మీరు చాలా గ్రామ ప్రజానికానికి ఏం చెప్పదలిచారు సార్? నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ప్రజలు మనకి ఏ అవకాశం ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసినా వాళ్ళకి దానికి 100% న్యాయం చేసినా అని నా అభిప్రాయం. ఇంకా చిన్న ఆటపాట్లు అంటే పాలిటిక్స్లో ఉంటాయి కదా మేడం, ఈ ఓడినోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎప్పటికీ ఉంటారు. అవన్నీ సహజంగా ఉంటాయి. బట్ ఏదేమైనా గ్రామంలో శాంతి భద్రత విషయంలో కానీ, శానిటైజర్ విషయంలో కానీ, తర్వాత విలేజ్లో డెవలప్మెంట్ విషయంలో కానీ
2004లో మా దగ్గర ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క మౌలిక సదుపాయాల కోసం వచ్చినటువంటి దాంట్లో మా గ్రామానికి వచ్చింది. ఆనాడు ఎంపిక చేసి కేకే గోయల్ గారు ఉన్నప్పుడు సిసోడియా కలెక్టర్ గారు ఉన్నారు. ఒక జాల గ్రామాన్ని ఎంపిక చేసుకుని అడిగితే ప్రశాంతంగా ఉంటుంది అనే ఒక మూమెంట్ వచ్చింది. మా గ్రామానికి చెందిన ఆస్ట్రేలియా నుండి ఆయన చూసి ఫోన్ చేశారు, అమ్మో మన గ్రామానికి రావడం ఏంది ఈ స్కీమ్ అనేది. అంటే అక్కడ విదేశాల నుండి కూడా వచ్చి ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకొని వెళ్ళారు. మనం అప్పుడు వాటర్ స్కీమ్స్ అన్ని చేసినాం మేడం. వాటర్ షెడ్ ద్వారా, ఆర్ఐడిఎఫ్ ద్వారా సర్వీస్ సెంటర్ ఇన్ టైంలో చేసినాం. ఆ వాటర్ గ్రౌండ్ లెవెల్ దానికోసం అని ఆనాడు ప్రభుత్వం ఇక్కడ ఫ్లోరిన్ ఏమన్నా ఉందా సార్? వాటర్ ఫ్లోరిన్ ఉంది. సో దానికి ఏమన్నా చర్యలు తీసుకున్నారా? దానికి చర్యలు ఏముంటాయి మేడం, వాటర్ ఫిల్టర్స్ ఫిల్టర్ అంతే. మిషన్ భగీరథ ద్వారా మంచి వాటర్ వస్తుంది, దాని నుంచి వస్తుంది. మిషన్ భగీరథ చాలా బెనిఫిట్ ఇచ్చిందంటారు. సో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, దాదాపు 2-3 నెలల్లోనే మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఆ నేపథ్యంలో మీ ప్రజానికానికి మీరు చెప్పే విషయం? మంచి నాయకుని ఎన్నుకోవాలి. రిజర్వేషన్లు ఏ వస్తాయో అవి ఏం తెలియదు. మంచి సఫిషియెంట్ అంటే ప్రజలకు ఉపయోగపడేటోడు ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఉండేవాడు ఉండాలి. నేను రాత్రి 1 గంటకు ఫోన్ చేసినా వెళ్తున్నట్టు ఇమీడియట్గా అక్కడ ఏమన్నా కానీ అదే నాకు పేరు వచ్చింది, అదే నన్ను ఇన్నిసార్లు గెలిపించడానికి అవకాశం వచ్చింది. ఎక్కడ కూడా ₹1 లంచం తీసుకోకుండా, లంచం అంటే అరగకుండా మన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తామని. అంటే మనం ఉన్నోళ్ళమని ఓడిషన్ ఉన్న దాంట్లో సఫిషియెంట్గా సర్వీస్ చేయడం జరిగింది. అందుకోసం నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి మరొకసారి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. మా గ్రామంలో అందరూ కూడా పేరున పెద్దవాళ్ళందరూ వచ్చారు. స్వాతంత్ర సమరయోధులు లాంటి వాళ్ళు కూడా నాకే సపోర్ట్ చేశారు. వాళ్ళకి నేను ఎప్పుడు కూడా ఎల్లవేళ రుణపడి ఉంటాను. ముఖ్యంగా మీడియా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. 2001 నుంచి కూడా నన్ను ఎంతో స్థాయికి తీసుకుపోయింది ప్రధానంగా మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు కానీ, ఇక మిగతా డిపార్ట్మెంట్ల వాళ్ళు కానీ. సర్వీస్ చేస్తున్నటువంటి నా సేవలు వెంటనే ప్రజలకు తెలియజేసినటువంటి జిల్లా స్థాయిలో ఆ స్థాయిలో తెలియజేసినటువంటి మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి టీడీపీ ద్వారా రాజకీయ రంగంలో అడుగుపెట్టి జాలా గ్రామానికి దాదాపు 2 సార్లు సర్పంచ్గా ఉండి ఇక్కడి ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి నా ఊరిని అభివృద్ధి చెయ్యాలి అన్న సంకల్పంతో మరి ఎంతో అభివృద్ధి పదంలో తీసుకువెళ్లి గ్రామంలో అన్ని మౌలిక వసతులను కల్పించి ఏ ప్రభుత్వం నుండి వచ్చిన పథకాన్నైనా తన ప్రజలకు అందిస్తూ అతి చేరువగా ఉంటూ అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్నటువంటి మధుసూదన్ రెడ్డి గారు మరి మరొక్కసారి ఈ గ్రామానికి సర్పంచ్ కావాలని మనసారా ఆకాంక్షిస్తూ TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.